నీ మార్గం దేవునికి తెలుసు. ఆ ప్రతికూల వాతావరణాల్లో నేను ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. ఎందుకోసమో తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలంలో ఆయన అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి. ఆయన జీవితం అంత సులభకరమైన జీవితం అయితే కాదు. ఎన్నో నిందలు ఆయన ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు గుండా ఆయన ప్రయాణం చేశారు. ప్రతిరోజు అడుగడుగున ఆయన నిలువరించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. మతాధికారుల దగ్గర నుంచి ఆ కాలంలో గొప్ప గొప్ప వ్యక్తులు అనబడే వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును నిలువరించాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏం చేయడానికి లోకానికి వచ్చారో, మనుషులకు రక్షణార్థమై ఆయన తన ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చారు కనుక ఆ లక్ష్యాన్ని ఆయన ఖచ్చితంగా చేరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వినో, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీ గమ్యానికి నిన్ను చేర్చే నీ దేవుడు నీ తోడు ఉన్నాడు. ఆ మార్గములో ఎవరు ఎన్ని ఉరులు ఒడ్డినా, ఎవరు ఎన్ని విపత్కర పరిస్థితులు కల్పించినా, యువర్ గాడ్ క్లియర్లీ నోస్ హౌ టు హెల్ప్ యూ టు వాక్. నీవు ఎలా నడవాలో, ఆ ప్రతికూల వాతావరణాల మధ్యగా నడిచి నీ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో నీ దేవునికి బాగా తెలుసు.